ఓకే, ఇంకొంతమంది విద్యార్థులు మనతో ఉన్నారు మాట్లాడడానికి. ఒకసారి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు దేని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బేసిక్గా తెలంగాణ ఏర్పడ్డది నీళ్లు నిధులు నియామకం. నిధులు ఉన్నాయి తెలంగాణకు సరిపడా, నియామకాలు జరగలేదు. నీళ్ళు అనేది ఎంతో కొంత బెటర్ అయింది. మెయిన్గా ఇప్పుడు లాస్ అయింది వచ్చేసి మెయిన్గా నియామకాల గురించి. ఏ యువత అయితే ఉద్యమం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వారి ఆశలు నెరవేరలేదు. బేసిక్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఎంతో కొంత ఫిల్ చేసింది. వాస్తవాన్ని మాట్లాడుకోనంటే ఇంకా జూటా ప్రచారం ఎక్కువ చేస్తుంది. మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు చేస్తున్నాం, ఇన్ని లక్షల ఉద్యోగాలు మేము ఫిల్ చేసినామని టీఆర్ఎస్ తప్పుడు లెక్కలను చూపిస్తుంది. ఈ 9.5 సంవత్సరాల పాలనలో అన్ని మోసపూరిత మాటలు చెప్పి ఉన్నది లేనిది ఉన్నట్టు చెప్పి అట్లా పరిపాలన చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి మెయిన్ కారణం నిరుద్యోగులు, ఉద్యోగులు. దాన్ని ఇప్పుడు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను మా నిరుద్యోగులను అన్యాయం చేయకుండా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాకుండా టీఎస్పీని ప్రక్షాళన చేయడం శుభపరిణామమే. దాన్ని తొందర యాజ్ పాసిబుల్ అయ్యేటట్టు చూసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ 5-10 సంవత్సరాల నుండి నిరుద్యోగులు వెయిట్ చేసి వాళ్ళ యొక్క ఏజ్ అయిపోతుంది, వాళ్ళకు ఆర్థిక భారం అయిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల ఉద్యోగాలను ఏకకాలంలో భర్తీ చేస్తామని చెప్పారు. డిసెంబర్ 9, 2023 నుండి డిసెంబర్ 9, 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తూ ఉంటారు. మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 లక్షల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. ఇప్పుడు టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేసిన దానిని త్వరితగతిన గవర్నమెంట్ ఆమోదం పొందేటట్టు, కొత్త బాడీ వచ్చేటట్టు దాని విధంగా చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇప్పుడు మన నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కార్యాచరణ లేకుంటే, అడుగులు లేకుంటే 100% కాంగ్రెస్ పార్టీని కూడా ఓడిస్తాం. మేము నిరుద్యోగులు తలుచుకుంటేనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అదేవిధంగా ముందుకు అడుగులు వేయాలని మేము కోరుకుంటున్నాం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా. మొన్న కేటీఆర్ శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. మీరు అన్నారు కదా దొంగ లెక్కలు చూపిస్తున్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు, మొన్న శ్వేతపత్రంపై మీరేమంటారు? శ్వేతపత్రం 100% తప్పుగా చూపించారు. వాళ్ళు ఉన్న అప్పులను మేము అప్పులు తెచ్చినాం, అభివృద్ధి చేసినామని అంటున్నారు. పర్ హెడ్ మీద 3 లక్షలు ఎంతో ఉంది, నాకు అంటే యాక్యురేట్ తెలియదు. అట్లాంటి అప్పులు ఉన్నాయి. లేని దాన్ని వాళ్ళ శ్వేతపత్రం అదంతా జూటాపత్రమే అని నేను అనుకుంటున్నాను. సో ఇది జూటాపత్రం అని చెప్పి కేటీఆర్ శ్వేతపత్రాన్ని జూటాపత్రం అని చెప్పి ఓయి స్టూడెంట్స్ నినాదం ఇవ్వడం జరుగుతుంది.